తీసుకోక 50 లక్షలు. నాకెందుకు ఇస్తున్నావురా? తీసుకుని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టు. నన్ను ఈ ఇబ్బందుల్లో నుండి కాపాడటానికి నీ మెళ్ళో తాళి కూడా తీసిచ్చావు కదక్కా. నీకంటే దేవత నాకింకెవరున్నారు? రే, దేవతని చేసి నన్ను నీకు దూరం చేయకురా. నేను నీ అక్కని. నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ ఎలా ఉంటాను చెప్పు. లేదక్కా, తీసుకున్నప్పుడు తెలియలేదు, కానీ ఇస్తుంటే తెలుస్తుంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని. వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు అని ఏమీ ఆలోచించకుండా అలాగే చెప్పిందని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను. మన ఆస్తిని తీసుకుని వెళ్ళి వాళ్ళ చేతుల్లో తాకట్టు పెట్టాను. ఇది తను కావాలని చేయలేదు, నేనే తప్పు చేశాను. వాళ్ళ గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఎవరు, ఏంటి, ఎలాంటి వాళ్ళు అని కనుక్కుని నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఉండాల్సింది. వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చిందని ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమనడమే కాకుండా వడ్డీతో సహా ఇవ్వమని ఇంత వడ్డీ తీసుకుంటున్నారు. వాళ్ళు అలాంటి వాళ్ళే అని మాధవ్ మొదటి నుంచి చెప్పాడు. వాళ్ళ దగ్గర డబ్బులు వద్దు అని అడ్డం పడ్డాడు. సర్లే, ఇప్పుడు వాడి గురించి వదిలేయక. నేను ఇబ్బంది పడిన మాట వాస్తవమే. నా ఇబ్బందిని నువ్వు అర్థం చేసుకున్నావు. నువ్వు నన్ను ఇబ్బందుల్లో నుండి బయటకు తీసుకురావడానికి నీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని మొత్తం ఒలిచి ఇచ్చేశావు. ఆ రోజు నువ్వు చెప్పావు, వద్దురా, ఆస్తి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావద్దు అని. నేనే వినలేదు. అక్క, మొన్న కోర్టులో నా తరపున నిలబడి నా పరువును కాపాడావు. ఈరోజు ఆ రుద్రాన్ని వాళ్ళ దగ్గర నేను మాట పడకుండా నన్ను కాపాడుతున్న నీలాంటి అక్క దొరకడం నా అదృష్టం అక్క. నువ్వు కనుక లేకుంటే నేను ఏమైపోయి ఉండేవాడినో. మీ అక్క ఈరోజు నీ గురించి కొత్తగా ఆలోచించడం లేదు రాఘవ. మీ చిన్నప్పటి నుంచి ఆలోచించింది, పెళ్ళైన తర్వాత కూడా ఆలోచించింది. కాబట్టే నా ఇంట్లో ఉండాల్సిన మహాలక్ష్మి ఇప్పుడు మీ ఇంట్లో ఉంది. దానికి వేరే ప్రపంచం తెలీదురా. దానికి తెలిసిందల్లా ఒక్కటే.